పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. హెబ్రీ పత్రిక 12:1-2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, ఒకసారి గట్టిగా హల్లెలూయా. పాత నిబంధన పరిశుద్ధులలోని పితరులను లేక పెద్దలను ఎంత మంచి మాటతో సంబోధిస్తున్నాడు పౌలు. మేఘము, సాక్షి మేఘం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం మేఘం? సాక్షి మేఘం. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో పరిశుద్ధుల యొక్క విశ్వాస జీవితమును ఉద్దేశించి మాట్లాడుతూ వారు పాత నిబంధన పరిశుద్ధులైన క్రొత్త నిబంధనకు సంబంధించిన విశేషమైన ఉన్నతమైన మహాకృప లేకపోయినా, పాత నిబంధనలో కూడా కృప ఉంది, కానీ యేసు ఇంకా సిలువ వేయబడకపోవుట చేత ఈరోజు సంఘానికి అనుగ్రహించబడిన కృప అంత స్థాయిలో ఇవ్వబడలేదు. ఈరోజు క్రొత్త నిబంధన సంఘానికి అనుగ్రహించినంత స్థాయిలో వాగ్దానాలు పాత నిబంధన పరిశుద్ధులకు లేవు. వారికి పరలోక స్వాస్థ్యము వాగ్దానం చేయబడలేదు, చెప్పలేదు ప్రభువు. బలహీనతల్లో బలపరుస్తానని ప్రభు చెప్పలేదు వాళ్ళకి. క్రొత్త నిబంధన సంఘానికి ఉండే లేక క్రీస్తు శిలువ ద్వారా కలిగే ఏ ఆశీర్వాదము వాళ్ళకి ప్రామిస్ చేయబడలేదు, వాగ్దానం చేయబడలేదు. అయినా ఆ 11వ అధ్యాయం చూస్తే వాళ్ళు యేసయ్య కొరకు, దేవుని కొరకు చేసిన త్యాగాలు ఎంతో గొప్పవి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా హేబేలుతో మొదలుకొని ఏం చేశాడయ్యా? మనస్సాక్షి యుగములో, ధర్మశాస్త్రము కూడా లేని యుగములో దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు బలి అర్పించాలి అనే రూలు, ధర్మశాస్త్రము లేని సమయంలో కూడా దేవుని ఎదుర్కోవాలంటే ఏదైనా ఇవ్వాలి కదా, ఖాళీ చేతులతో వెళ్తాం ఏంటి అనే మనస్సాక్షి చెప్పింది. చూసారా ఎంత గొప్ప భక్తులు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఈరోజు ఒక కానుక ఇవ్వమని ప్రసంగం సెపరేట్గా చేయాల్సి వస్తుంది. చూసారా, ఆ ప్రసంగం లేని టైంలో దేవునికి శ్రేష్టమైన బలిని, తన దగ్గరున్న వాటిలో శ్రేష్టమైనది అర్పించడమే కాకుండా బలిని అర్పించే ముందు తాను కూడా అంగీకరించబడాలన్న సంగతి గుర్తించి అలా న్యాయమైన నీతి కలిగిన జీవితం జీవించాడు. చూసారా హేబేలు, సాక్షి సమూహములోని మేఘము. స్తోత్రం చెప్పండి కాబట్టి ఒకసారి. హనోకు, హనోకు అనే మాటకు అర్థమే ప్రతిష్ఠితుడు, కాన్సిక్రేషన్, కాన్సిక్రేటెడ్. వివాహితుడైన, మరి ఎలాంటి ఆత్మీయ జీవితం మెయింటైన్ చేశాడో కానీ హనోకు బ్రతికినది 365 సంవత్సరములు. హనోకు దేవునితో నడిచినది 300 సంవత్సరములే.
65 ఏమైనాయి అంటారా? హనోకు బ్రతికిన మొదటి 65 సంవత్సరాలలో దేవుణ్ణి పూర్తిగా ఎరుగలేదు. హనోకుకి 65 సంవత్సరాల వయస్సు. అప్పుడు హనోకుకు మెతుషెల పుట్టాడు. మెతుషెల పుట్టిన రోజునే దేవుడు దర్శించాడు. దేవుడు దర్శించినది మొదలుకొని దేవునితోనే నడవాలనే తీర్మానం తీసుకొని మరి ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేశాడో తెలియదు, కానీ వివాహితుడైనప్పటికీ ప్రతిష్ఠితుడనే పేరే సంపాదించుకున్నాడు. స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. అతని ప్రతిష్ఠతకు, అతని దేవునితో నడిచిన నడతకు కుటుంబం అడ్డు రాలేదు. మరి హనోకుకు అంత ఇష్టడుగా ఉన్నాడంటండి. వాక్యం సెలవిస్తుంది, వివాహితులు మరి స్త్రీ అయితే పురుషుని సంతోషపెట్టాలి, అది ధర్మం. పురుషుడైతే స్త్రీని సంతోషపెట్టాలి. ఒకరికొకరు ఇష్టలుగా ఉండాలి, ఒకరికొకరు ఇష్టపడే విధంగా ఉండాలి. ఈ మధ్య 3 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇంకా దేవుడా, ప్రపంచం తుఫాన్లు, సునామీలు, భూకంపాలు వచ్చినా ఇవి ఆగవు. కోవిడ్లో కూడా ఆగలేదు. హల్లెలూయా. ప్రపంచం సర్వనాశనం అయిపోయిన బాధలు, పెళ్ళిళ్ళు మాత్రం అవుతుంటాయి. దేవుని స్తోత్రం. చేసుకొని పోతే తప్పలేదు, కానీ ప్రతిష్ట కోల్పోదు. హల్లెలూయా. తీర్మానాలు కోల్పోదు. హనోకు నేర్పిస్తున్నాడు, వివాహితులైన దేవునికి ఇష్టలుగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. మనస్సాక్షిగా నోవహు, ఆ తర్వాత ఇవన్నీ లిస్ట్ చేయను, కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సాక్షి సమూహము ఎంత గొప్పదో పౌలు అంటున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము, చిన్నవాళ్ళేం కాదు, పెద్దవాళ్ళు. దేనిని బట్టి సాక్ష్యం పొందారు? విశ్వాసమును బట్టి. వారి విశ్వాసమును బట్టి సాక్ష్యం పొందారు. ఏమని సాక్ష్యం పొందారు? ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి నాకు మంచి ఇల్లు దొరికింది, మంచి భూమి దొరికింది, మంచి జాబ్ దొరికింది, మంచి వివాహం అయింది, మంచిగా సెటిల్ అయిపోయిననే సాక్ష్యాలు కావవి. దేవుని నుండి ఏదో పొందుకున్న సాక్ష్యాలు కాదు, దేవుని కొరకు ఏదో చేసిన సాక్ష్యాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఓకే, సాక్ష్యాలు అంటే వీళ్ళు చెప్పిన సాక్ష్యాలు కాదు, దేవుడే వీళ్ళ గురించి చెప్పిన సాక్ష్యాలు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మనమేమో సాక్ష్యాలు చెప్పే వరకే మిగిలిపోయాం, కానీ విశ్వాసం యొక్క తారాస్థాయి ఏంటి అంటే దేవుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి. అది టాప్ క్లాస్ ఫెయిత్ అన్నమాట. పరిపూర్ణమైన విశ్వాస స్థాయి అది. ఏం సంపాదించారు దేవుని కోసం అనేది సాక్ష్యం కాదు. ఏ దేవునికి విలువిచ్చి దేవుని కంటే ఎక్కువ విలువైనది ఏది లేదని అన్నిటినీ విడిచి పెట్టగలిగిన ప్రతిష్టయే అప్పటి విశ్వాసం. అయితే వీరు మనమేమో నిలబడి దేవుని గురించి సాక్ష్యం చెప్తాం. సాక్ష్యాలు ప్రార్థన చేసుకున్నాం, దేవుడు ముట్టాడు, ప్రార్థన చేసుకున్నాం, పాస్ అయ్యాం, ప్రార్థన చేసుకున్నాం, జాబ్ వచ్చింది, ప్రార్థన చేసుకున్నాం, మంచి సంబంధం, మంచి వివాహం, ఎట్సెట్రా ఎట్సెట్రా. సంపర్లేదు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఇంతటితోనే ఆగిపోయాం. కానీ పాత నిబంధన పరిశుద్ధులంట ఈ పెద్దలు, వీళ్ళు దేవుడి గురించి చెప్పడం కాదు, కానీ దేవుడే వీళ్ళ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా. వీళ్ళు సాక్ష్యము పొందిరి. చెప్పిరియా? పొందిరి. వాళ్ళు వీళ్ళే కాదు, దేవుడే సాక్ష్యం చెప్పడమే కాకుండా వీళ్ళ గురించి తాను వారి దేవుడునని చెప్పుకోవడానికి కూడా దేవుడు సిగ్గుపడలేదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అలాగా మొత్తం లిస్ట్ అంతా రాసుకుంటూ వస్తే నోవహు తనకు తెలియని దాని గురించి హెచ్చరిక చేయబడినప్పుడు, వానేంటో తెలియదు, వరదేంటో తెలియదు, నాశనం ఏంటో తెలియదు, అసలు దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుని తీర్పులంటే ఏంటో తెలియదు, శిక్ష అంటే ఏంటో తెలియదు, ఆ శిక్ష నుంచి, ఆ ప్రళయం నుంచి కాపాడే ఓడ అంటే ఏంటో తెలియదు, దాని కొలతలు ఏంటో తెలియదు. కానీ ఏమీ తెలియకుండా ఆ తరము వారిలో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడో, చాలా గొప్పోడు అసలు నోవహు. హల్లెలూయా. తన కుటుంబము ఆ తరము వారిలో మైలపడకుండా, మురికైపోకుండా,
అపవిత్రులు కాకుండా కొడుకులను కాపాడుకోవడమే కాకుండా ఆ 3 కుమారుల కొరకు కోడలను వెతికాడు, చూశాడు ఆ తరం వారిలో. అది ఇంకా గొప్ప విషయం అసలు. వావ్. పైగా తన కుటుంబము వారి యొక్క రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసిన విశ్వాసాన్ని బట్టి. ఎందుకంటే అక్కడ రుజువులేం లేవు, రుజువులు అడగలేదు. విశ్వాసం, కళ్ళు మూసుకుని దేవుణ్ణి నమ్మాడు నోవహు. మనస్సాక్షి యుగం అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వరకు, యోసేపు వరకు కూడా మరలా మోషే దగ్గర స్టార్ట్ చేశాడు. ప్రతి యుగములో మనస్సాక్షి యుగమే కాకుండా, ధర్మశాస్త్ర యుగమే కాకుండా, ఆ కాలంలో దేవుని గురించి శక్యమైనది కొంచెమే అయినా తెలిసిన దాన్ని పూర్తిగా నమ్మారు వాళ్ళు. స్తోత్రం చెప్తాం గట్టి ఒకసారి. ధర్మశాస్త్రం ఎంత కఠినమైనదైనా, ఏ చిన్న పొరపాటు చేసిన దేవుని శిక్ష జనుల మీదకి అమాంతంగా రావడం వాళ్ళ కళ్ళారా చూసినా హృదయాన్ని కఠినపరుచుకోకుండా దేవునికి లోబడి సమర్పించుకొని కాళ్ళు పట్టుకొని వచ్చారు. చూసారా, మనం ఈరోజు మనం ఆరాధించే దేవుడు అలాంటి వాడే అయి ఉంటే గనక నమ్ముకుందిరా మీరైనా నేనైనా. అమ్మ బాబు, ఈ దేవుడితో డేంజర్ ఉన్నట్టుంది అనుకుని వెళ్ళిపోతామేమో, ఈ ధర్మశాస్త్రం పాటించలేము నాయన అని వెళ్ళిపోతామేమో, మనకెందుకు వచ్చిన గొడవ అనుకుందామేమో. పౌలు అంటాడు, కృప మెండుగా అందుబాటులో లేకపోయినా వాళ్ళ మీద అమితముగా ఇది కొలతలేని పరిశుద్ధాత్మాభిషేకము కుమ్మరింపబడుట కూడా లేకపోయినా, ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన వాగ్దానాలు కూడా లేకపోయినా, వాళ్ళు ఎంతగా దేవుని ప్రేమించి ప్రతిష్ఠించుకొని లోబడ్డారో చూడండి. వాళ్ళు తమ జీవితమును, తమ తరమును, తమ పరుగు పందెమును ముగించుకొని వెళ్ళిపోయారు కదా. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే, మనము లేకుండా వాళ్ళు పరిపూర్ణులు కాలేరు. అందుకే వాళ్ళు పరిగెత్తి వాళ్ళ దగ్గరున్న బాధ్యత ముందున్న వాళ్ళకి ఇచ్చి, ఇక మీరు పరిగెత్తండి అబ్బాయి, నేను వీళ్ళు వెళ్ళిపోతే వీళ్ళు తెలుసా మీకు, ఒలింపిక్ జ్యోతి పరిగెత్తేటప్పుడు ఒక ఇంత దూరం అని ఒక 100-200 మీటర్లు ఒకటి పరిగెత్తి ఎదుటోడికి ఇవ్వాలి, వాడు అక్కడి నుంచి పరిగెత్తి ఇంకొకటికి ఇవ్వాలి, వాడు అక్కడి నుంచి పరిగెత్తి ఇంకోటికి వెళ్తే లాస్ట్ వాడు వెళ్ళిపోయి జ్యోతిని వెలిగించాలి. ఈ లాస్ట్కి వెళ్ళి జ్యోతి పెద్ద జ్యోతి అనమాట. చూసుండ్రు ఒలింపిక్ ఎలాగ వెలిగిస్తారో తెలియకపోయినా పర్లేదు. ఆ పెద్ద జ్యోతి వెలిగే లోపల ఇతని చేతిలో ఉన్న దీపం మారిపోవద్దు. అలాగా ఇంత టైమింగ్లో వెళ్ళాలి, అది ఆరిపోకుండా పరిగెత్తాలి, ఎదుటివాడికి అప్పగించాలి. అలాగ పరిగెత్తి ఫస్ట్ వాడు పరిగెత్తి సెకండ్ వాడికి ఇవ్వాలి. సెకండ్ వాడు పడవద్దు, తొట్టిల్లు పోవద్దు, దారి తప్పిపోవద్దు, దీపం ఆరిపోవద్దు. ఇలాగా ఒకరి తర్వాత ఒకరు జ్యోతిని ముందున్న వాడికి ఇచ్చిన ఆ చివరి వాడు వెళ్ళి వెలిగించకపోతే వీళ్ళ పరుగంతా వ్యర్థమే ప్రియులారా. అలాంటి వాళ్ళు ఈ పాత నిబంధన పరిశుద్ధులు, మనస్సాక్షి యుగంలోని పరిశుద్ధులు, ధర్మశాస్త్రం యుగంలోని పరిశుద్ధులు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి, గొప్ప త్యాగాలే చేసి, ఎన్నో పాటలే పడి, ఎన్నో శ్రమలే పొంది, ఇదిగో మరి మీరు ప్రభు కోసం మరి శ్రమలు పొందితే మీకు మహిమ, శ్రేష్టమైన మరి మహిమ గల పునరుద్ధానం ఉంటుందని వాళ్ళకి ఏం చెప్పాడా? చెప్పలేదు. అయినా అగ్నిగుండంలో దూకేశారు, సింహం భూమిలో దూకేశారు, రంపాలతో కోయబడ్డారు, ఖడ్గం దారును తప్పించుకోలేదు, పేకలు తెగిపోయేలాగా పడ్డారు. నీతి కొరకు, సత్యము కొరకు, దేవుని కొరకు, దేవుని పక్షంగా తాము పడుతున్న ఈ పాటలు వెనకాల ఉన్న మహిమేంటో తెలియకనే, ఆ వాగ్దానం ఏంటో తెలియకనే వాళ్ళందరన్నీ పాటలు పడి
అమ్మయ్యా నీ జీవితం చాలించి పైకెళ్ళి మేఘములు ఆవరించి సంఘాన్ని చూస్తున్నారంట. అన్న మీరు కూడా కమాన్ పరిగెత్తండి, ఇక లాస్ట్ మీది అయిపోతే గెలిచినట్టే, మీ మీద మా పునరుద్ధానం ఆధారపడింది. దేవునికి స్తోత్రం కలిగాక. వాళ్ళు ఇన్ని త్యాగాలు చేస్తే మన పరిస్థితి ఎలా ఉంది చెప్పనా? చిల్లర డబ్బులు ఎరుకునే పరిస్థితి మంది. శ్రేష్టమైన కృప ఉండి పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణమైన అభిషేకము పొందే అవకాశం ఉండి ఆత్మ సంబంధమైన వాగ్దానాలు ఉండి ఆత్మ సంబంధమైన దర్శనము కూడా దేవుడు చూపించి పరలోక సంబంధమైన పరలోక రాజ్య మర్మములను విశదీకరించి రాకడ వాగ్దానాలు ఇచ్చి నూతన యెరూషలేము అనే పరిశుద్ధ మహిమ గల పరిశుద్ధ పట్టణమును గూర్చిన నిరీక్షణ ఉండి మన దృష్టి అంతా ఏ చిల్లర లోకం మీదనే. మన దీపాలు ఇక్కడే ఆరిపోతున్నాయి. వాళ్ళు టెన్షన్. ఓరోరు మాకంటే ఎక్కువ వాగ్దానాలు పొందిన మీరు ఇంకా శ్రేష్టమైన త్యాగాలు చేస్తారని చూస్తుంటే పరిగెత్తండ్రా నాయన అంటే ఒక్కొక్కడు 5 కేజీలు బూట్లు వేసుకున్నాడంట. పరుగు పందులో పరిగెత్తేటవాడు అది బూట్లు ఎప్పుడైనా చూసారా? ఎంత హల్కా ఉంటాయో తెలుసా? ఎంత తేలిక ఉంటాయి అవి. మన మామూలు బూట్లో కూడా లెక్క కాదు. పరుగు పందెంలో పరుగెత్తేవాడు, రన్నింగ్ రేస్లో పరుగెత్తేవాడు ఆ పోటీలో పాల్గొనే ముందు ఎంత ఎక్సర్సైజ్ చేస్తాడో తెలుసా? పరుగు పందెంలో పాల్గొనేవాడు ఏం చేస్తాడు? రోజు కేజీ మటన్ తింటాడా? కేజీ మటను, కేకులు, రోజు కేజీ కేకు, అంతేనా? ఐస్ క్రీములు తింటాడా? బాడీకి శరీరానికి ఏది వెయిట్ పెంచుతుందో అది తినకుండా జాగ్రత్త పడతాడు, అంతే కదా. అందుకే పరిగెత్తాలి అంటే ఇన్ని సెకండ్లలో అంత దూరం పరిగెత్తి చూపించాలి. అది ప్రాక్టీస్ చేస్తాడు. కోచ్కి ఇస్తాడు, సార్ టైం కౌంట్ చేయండి, 10 సెకండ్లు లేదా 12 సెకండ్లో ఈ 100 మీటర్ల పరుగు సాధించాలన్నమాట. దానికోసం ఎంత ఎక్సర్సైజ్ చేస్తాడు? వెయిట్ లాస్ ఎక్సర్సైజ్. శరీరం బరువు ఉండొద్దు, తను వేసుకున్న వస్త్రాలు బరువు ఉండొద్దు, తను తినే ఆహారము తనకి వెయిట్ బరువు పెంచొద్దు. భూమి మీద ఎంత భారంగా ఉంటామో పరిగెత్తడం అంత కష్టం. అందుకే పౌలు అంటాడు, పరుగు పందెంలో పరిగెత్తేవాడు అన్ని విషయములలో మితముగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. పౌలు గారికి కొంచెం స్పోర్ట్స్ పిచ్ ఉండేది. అప్పుడప్పుడు సువార్త చేస్తాము, మధ్యలో ఖాళీ దొరికినప్పుడల్లా స్టేడియంకి వెళ్ళి కూర్చుని ఈ జనాలు పరిగెత్తడం చూసేవాడు. పరుగు పోటీ. అరే భలే పరిగెత్తాడు. ఇప్పుడంటే మనకి ఫస్ట్ ప్రైజ్తో పాటు సెకండ్, థర్డ్, కాన్సలేషన్ ప్రైజ్ అని చెప్పి 4th ప్రైజ్ కూడా ఇస్తారు. కానీ ఆ కాలంలో ఒకటే గెలిచినోడు, ఒక్కడే. అందరూ పెరగడతారు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు. సరే ఎంతోమంది ఉన్నారు, పరిగి ఎన్నో 4-5 రౌండ్స్ ఉంటాయి అనుకుంటా ఆ స్టేడియం చుట్టూ పరిగెత్తాలి. పరిగెత్తి ఒకడు ఏం పరిగెత్తి అందరూ చప్పలు కొడుతున్నారు అతనికి, అందరూ మురిసిపోతున్నారు, అందరూ పొంగిపోతున్నారు. పౌలు గారు చూస్తున్నాడు, ఎవడబ్బా ఇతను, అరే భలే సన్నగా చక్కగా ఉన్నాడు, ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడో. అంతే, వెంటనే పౌలు గారు పాయింట్స్ రాసుకుంటున్నాడు, అది చూసుకుంటున్నాడు, పాయింట్స్ రాసుకుంటున్నాడు. అబ్బా ఫస్ట్ వచ్చాడండి. ఓ స్టేడియం అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టి ఈలలు వేస్తుంటే పౌలు గారు కూడా సంతోషం. పోన్లే అబ్బా, నీ కష్టానికి ప్రతిఫలం దొరికింది, ఫస్ట్ వచ్చావు. కానీ బహుమానం ఎవరెత్తారంటే రాజుగారు, కైసర్, రోమన్ కొలోజియం అనే స్టేడియం అనమాట అది. ఆ తర్వాత కాలంలో చాలామంది క్రైస్తవుల్ని అదే స్టేడియంలో చంపారు. పౌలు గారు పరిచయం చేసిన సమయంలో అన్నమాట. చాలా బ్లడీ స్పోర్ట్ ఇష్టపడతారు రోమియోలు. బ్లడీ స్పోర్ట్ అంటే రక్తం చిందించేలాంటి గేములు ఆడతారన్నమాట. వాళ్ళంతా మూర్ఖులు రోమియోలు. మొత్తం ఈ పరుగు పందెములో గెలిచినోడు
మరి రాజుగారి దగ్గరికి నిలబడితే రాజుగారు అతనికి ఒలీవల కొమ్మతో చేసిన ఒక కిరీటం అతని నెత్తి మీద బహుమానంగా పెట్టాడు. పౌలు అంటాడు, ఓ ఎంత ప్రయాసం పెట్టింది, సాయంత్రం వాడిపోయే ఆకులున్న కిరీటం కొరక. వీరు క్షయమైన కిరీటం కొరకు ఎన్ని ప్రయాసాలు పడితే మనము అక్షయమైన కిరీటం కొరకు ఎన్ని పాటలు పాడాలో పౌలు గారికి అర్థమైంది. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి గట్టిగా హల్లెలూయా. క్షయమైన దానికే ఇన్ని ఎక్సర్సైజులు, ఇన్ని పోరాటాలు, ఇన్ని డైటింగ్లు, ఇన్ని ప్రాక్టీసులు ఉంటే అక్షయమైన కిరీటము కొరకు మనము ఇంకెంత మితముగా ఉండాలో అని పౌలు గారికి గుర్తొచ్చి కొరింథీయులకు రాస్తాడు ఈ మాట. పరుగు పందెములో పరిగెత్తువాడు, గెలవాలి అనుకునేవాడు, బహుమానం పొందినట్లుగా పరిగెత్తాలి అనుకునేవాడు అన్ని విషయములో మితముగా అంటే లిమిటెడ్గా తక్కువ మాట్లాడతాడు, తక్కువ నిద్రపోతాడు, తక్కువ తింటాడు, తక్కువ సంపాదిస్తాడు, భూమి మీద తక్కువ ఆలోచిస్తాడు, భూ సంబంధమైన మైండ్ తక్కువ ఉంటుంది, బాడీ వెయిట్ తక్కువ ఉంటుంది, ఒళ్ళంతా బరువు ఎక్కిపోయే బట్టలు కూడా ఉండవు, చాలా తక్కువగా చాలండి, ఇది చాలండి, చాలు బ్రదర్, చాలు, ఇదే చాలు సిస్టర్, చాలు 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 అనుకుంటారు. మితము అంటే ఇది. స్తోత్రం చెప్పండి ఒకసారి. మితము. పౌలు తిమోతికి అలాగే తీతుకు కూడా రాస్తూ అంటాడు, సంఘములో పరిచర్య చేసేవాడు కూడా మితానుభవం కలిగిన వాడై ఉండాలి అంటాడు. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఏమనుభవం? మితానుభవం అంటే ఎంత పెడితే ఇంత తినేటోడే ఉండకూడదని అర్థం. స్తోత్రం కలిగాక ప్రైజ్ ద లార్డ్. మితానుభవము. ఎంత గొప్ప సాక్షి సమూహము ఎన్నో త్యాగాలు చేసి తాము భూమి మీద ఏది సంపాదించిన ప్రభు కొరకు అన్నీ విడిచిపెట్టి ఆయనే కావాలి అనుకుంటూ, ఆయన సిద్ధపరిచిన పట్టణమే కావాలి అనుకుంటూ, ఆ శ్రేష్టమైన దేశం మాకు చాలు అనుకుంటూ దాని మీదే కలలుగంటూ దాని మీద ఆశ పెట్టుకుని బ్రతికి అదే ఆశతో, అదే విశ్వాసంతో, అదే నిరీక్షణతో చచ్చిపోయి మనల్ని చూసి ఏమనుకుంటున్నారంటే, మీరయ్యా అసలు నిజంగా ధన్యులు, మాకు ఏవైతే వాగ్దానాలు చేయబడలేదో అవి మాకు కూడా కావాలని మేము మొండి పట్టి మేము నిలబడి ఉంటుండగా మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినావా అన్నీ పక్కన పెట్టి, ఇందాక అన్నా చూసారా, 5 కేజీలు బూట్లు వేసుకొని ఉన్నామంట. పరిగెత్తండి నాయన అంటే ఎన్ని కేజీలు బూటు? 5 కేజీలు బూటు, 10 కేజీలు. ఈ కూడా బ్యాగ్ పెట్టుకొని పరిగెడతామంటే పౌలు అంటాడు, ఇలా కాదు, పరుగు పందెములో మీరు సునాయాసంగా పరిగెత్తాలి అంటే నంబర్ 1 మిమ్మల్ని ఈ భూమి మీదనే గట్టిగా లాగివేసే భారమును విడిచిపెట్టాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ప్రతి భారమును సులువుగా చెక్కులు పెట్టు పాపం అంట. దేవుడు పెట్టని భారాలు కొన్ని ఎక్కువగా కలిగి ఉన్నారు క్రైస్తవులు. ఆ భారాలు దేవుడేం పెట్టలేదు ఈ కాలంలో. మరి ముఖ్యంగా దేవుడు పెట్టే భారం అయి కాదు, దేవుని కాడి కాకుండా తమ సొంత కాళ్ళను తయారు చేసుకుని ఉన్నారు. అనవసరమైన బరువులు అన్నమాట. దేవుడు పేతురును, యాకోబును, యోహానును ఎన్నుకుని ఒక శ్రేష్టమైన అపోస్తలుల పరిచర్య వీళ్ళతో చేయిస్తాను, దాని కొరకు వీళ్ళను సిద్ధపరుస్తాను అని వాళ్ళ కొరకు దీవారాత్రులు ప్రార్థన చేసి, తండ్రి మరి ఇంతమంది ఉన్నారు వీళ్ళలో మరి అపోస్తలుగా నేను ఎవరిని ఎన్నుకోవాలి, మరి వీళ్ళందరిలో మరి 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 ఎవరు కరెక్ట్, మరి నువ్వేమంటే అదే
అంటుంటే దేవుడు వాళ్ళ పేర్లు బయలుపరిచాడు. ఈ ఆయన వెనకాల ఉండే ఇంచుమించు కొన్ని వేల మంది జన సమూహములో నుండి మేము కూడా ప్రభు సేవ చేస్తామనండి అని ముందుకొచ్చిన జనములో నుండి, మరి అందరూ అపోస్తులు గారు కదా, అపోస్తులని పేరు పెట్టబడవలసిన వాళ్ళను ఎన్నుకొనుటకాయ్ ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాడు. తెలుసా, ఒట్టిగానేం కాదు. లూకాసు వార్త 6:13 చదువుతారా? లూకాసు వార్త 6:13. ఉదయమైనప్పుడు కొంచెం పైన ఉండక్క. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపే, రాత్రి పడుకోకుండా నిద్రపోకుండా రాత్రంతా గడిపాను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టాడు. అది స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఒక అపోస్తలత్వము కొరకు ఈ శిష్యులంతా ప్రార్థన చేశారేమో కానీ యేసయ్య మాత్రం చాలా ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళకు అపోస్తలని పేరు పెడితే అయిపోయిందా? అపోస్తులుగా తయారు కూడా చెయ్యాలి కదా. దాని కొరకు ఇంకెంత ప్రార్థన చేశాడు. వాళ్ళని అద్దరికి వెళ్ళిపోమని కొండ మీద ఒంటరిగా ఉండిపోయి వాళ్ళ కోసం ఇంకెంత ప్రార్థన చేశాడు. ఎంత ప్రార్థన చేసి మరలా వాళ్ళని పేతురు, యాకోబు, యోహాను మన అపోస్తుల్లో మీకు ఒక ప్రత్యేకమైన స్థానమును మరి నేను ఇవ్వబోతున్నాను కాబట్టి మీరే లీడ్ చేయాలి కాబట్టి ఈ టీం అంతటిని కాబట్టి మీరు రండి అది రూపాంతర కొండ మీద తీసుకెళ్ళిపోయి మిగిలిన శిష్యులకి కానీ మిగిలిన అపోస్తులకు కానీ అసలు జన సమూహానికి కానీ ఆయన వెనకలున్న ఫ్యాన్స్కి కానీ ఎవరికి లేని భాగ్యము రూపాంతర కొండ మీద రూపాంతరము చెంది తనకున్న మహిమను చూపి ఆ మహిమలో మోషే, ఏలియాలు ప్రత్యక్షమైతే వాళ్ళ మహిమను కూడా చూపించి ఇంత ఘనమైన దర్శనం ఇస్తే ఆయన ఆ దర్శనం అయిపోయిన తర్వాత ప్రభు వచ్చి వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తున్నాడు మొహంలో. పేతురు షాకు, యోహాను షాకు, యాకోబు షాకు. ప్రభు అన్నాడు, మరి ఈ దర్శనం గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఈ శ్రేష్టమైన దర్శనము, రూపాంతర అనుభవము చూచి ఏమనుకున్నారు? ప్రభువా, అసలుగా నిన్ను వెంబడించడం మాకు గొప్ప భాగ్యము నాయనా. అసలు నిన్ను వెంబడిస్తుంటే ఏమో మరి మామూలుగా ఒక ప్రవక్తవేమో అని జనాలు మాట్లాడుకుంటే మాకు డౌట్ వచ్చేది. ఏదో మామూలుగా ఏలియానో లేకపోతే ఇంకెవరో ప్రవక్త అయి ఉంటాడు అనుకుంటుంటే మాకు డౌట్ వచ్చేది. కానీ ఏలియా కూడా మీతో మాట్లాడుతుంటే వామ్మో మీరు ఏలియా కాదు, ఖచ్చితంగా ఏలియా కంటే గొప్పవాడే అయి ఉండాలి. మోషే కంటే మా మోషే కంటే గొప్పవాళ్ళే మీరు నాయన అంటాడు అనుకుంటే ఏమన్నారు తెలుసా వాళ్ళు? నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు, స్తంభాలు కట్టి పిల్లర్లు లేపి దానికి దీపం పెట్టి దానికి దండెత్తే వచ్చిపోయిన వాళ్ళందరూ దండెత్తుంటారు. ప్రభు అంటాడు, ఇదా మీ ప్రాజెక్టు? ఇంత శ్రేష్టమైన దర్శనం చూపిస్తే వీళ్ళ భారం ఏంటి? అక్కడో స్తూపం, ఇక్కడో స్తూపం. ఇప్పుడు నక్సలైట్లు చచ్చిపోతే ఒక స్తూపం నిలబెట్టి పలానా వాడు అమర్హై అని పెడతారు అక్కడ. అమర్హై అంటే ఇంకా అమర్హై అంటే అండి అమరుడు అని, చావలేదని, చచ్చిపోయిన అర్హం ఉంటారులే కానీ తర్వాత సంగతి. స్తూపాలు నిలబెట్టడం, విగ్రహాలు నిలబెట్టడం, పెద్ద పెద్ద స్టాచ్యూస్ నిలబెట్టి ఇప్పుడు రాజకీయ నాయకులది పెడుతుంటారు కదా రోడ్డుకి మధ్యలో. రాజ్యాంగానికి విలువ లేదు. అంబేద్కర్ స్టాచ్యూకి మాత్రం చాలా పెద్ద విలువ. హైదరాబాద్లో చూశాను 30 అడుగులు ఎత్తుంది అది. ఎందుకు? పేదోళ్ళని కనికరిస్తే చాలు. రాజ్యాంగాన్ని తీసుకొని దేశాలు, ప్రభుత్వాలు పేదోళ్ళని కనికరించి వాళ్ళకి అన్యాయం చేయకుండా, వాళ్ళ డబ్బులు, వాళ్ళ సొమ్ము తినకుండా, వాళ్ళ చెమట, వాళ్ళ రక్తం తాకుండా ఉంటే చాలండి. అసలు ఆ దేవుని స్తోత్రం కలిగిన కాక పెద్ద ఉద్ధరించక్కర్లేదు. కానీ అంబేద్కర్ బొమ్మ పెట్టడం కదా, పెట్టారులే కానీ చెప్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళ విలువలకు లేని విలువ విగ్రహాలకి, నినాదాలకి, ప్రసంగాలకు ఉంటాయి చూసారా పెద్ద పెద్ద వాళ్ళు. అలాగా ఈ శిష్యుల ప్రాజెక్ట్ ఏంటంటే
మోషే కంటే గొప్పవాడు నా దేవుడని ప్రకటించడం మానేసి, మీరు అనుకుంటున్న ఏలియా కంటే గొప్పవాడు నా దేవుడని ప్రకటించడం మానేసి వాళ్ళు ముగ్గురిని సమానులుగా చేసి ఏం చేస్తానన్నారట? ముగ్గురికి షెడ్ కట్టేస్తామన్నారు. వామ్మో, ప్రభు కోపం వచ్చి వెళ్ళిపోతున్నాడు ఆయన. అప్పుడు ఆకాశం నుంచి ఊరుము వచ్చేమన్నాడంటే, మీ భారం కాదు, మీరు చెప్పేది ఆయన చేయడం కాదు, ఆయన చెప్పునది మీరు చేయుడి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆయన మాట వినుడి. ఎవరి మాట వినాలి? మీ మాట ఆయన వినడం కాదు. మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు ఎలాగ ఉంటాయంటే, మనం చెప్పింది దేవుడికి చేయాలన్నట్టుగా ఎక్కువైపోతుంది. ప్రతి భారమును, అనవసరమైన బరువులు పెట్టుకోకండి. అనవసరమైన భారం అంటే బరువు, అనవసరమైన లగేజ్. ఎలాగా టికెట్ రిజర్వేషన్ చేసుకోలేదు, ఎక్కాల్సిందే జనరల్ అంటే నువ్వు 15 బ్యాగులు పట్టుకుంటే ఎలాగా? మనలో మన మాట. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. చెప్పింది అర్థమైంది? ఇప్పుడు టికెట్ చేసుకున్నా ఇంతే బరువు ఉండాలని రూల్ ఒకటి ఉంటుంది. 2 బ్యాగులతో 3 బ్యాగులు. టికెట్ ఏమో రిజర్వేషన్ కాలేదు, ఎక్కాల్సిందేమో జనరల్. అందులో ఇలాంటి వేసవి కాలంలో కిక్కిరిసిపోయి ఉంటాయి. సీటు దొరకడం కాదు కదా, నిలబడ్డానికి దొరికితేనే గొప్ప విషయం. అలాంటి భయంకరమైన ఇరుకులో, ఇంత భారీ రద్దీలో నువ్వు 7 బ్యాగులు 3 సూట్ కేసులు పట్టుకొని ఎక్కుతారంటే పరిస్థితి ఏంటి చెప్పోసారి? ఏది బెటరు? చిన్న బ్యాక్ ప్యాక్ కదా, భుజానికి తగిలి అలాగే వెళ్తాను. అందుకే వేసుకుంటే పరిగెత్తవచ్చు, నడవచ్చు, చేతులు ఊపుకొని దేవుని స్తోత్రం కలిగిన. పౌలు అంటాడు, నువ్వు వెళ్ళాల్సిన పరుగు పందెములో రోజు రోజుకి దారి ఇంకా కష్టమవుతున్న పరిస్థితుల్లో, పోనీ సాఫీగా ఉందా, పరలోకానికి వెళ్ళిన మార్గం మీద తిన్నగా ఉందంటే లేదు, పైకి ఎక్కుతూ పోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉన్నత పర్వతం ఎక్కాలి సియోను కుమారి, ఉన్నత పర్వతం ఎక్కాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. యెషయా 49 చదువుతారా? ఉన్నతమైన పిలుపు కదా మంది, ఉన్నతమైన దర్శనము కదా మనది, ఉన్నతమైన లక్ష్యము కదా మనది. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము. యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. నిజంగా సియోనే లక్ష్యమైతే, చూడాలి నా వైపు ఒకసారి, ప్రతిష్టయే మార్గమైతే, ఎక్కాల్సిన కొండ పర్వతము చిన్న గుట్టలేం కాదు, ఉన్నతమైన పర్వతము. అక్కడికెళ్ళి ప్రకటిస్తే మహిమగల సువార్త అవుతుంది అది. స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. మహిమకు సిద్ధపరిచే సువార్త అవుతుంది అది. హల్లెలూయా. ఉన్నత పర్వతం ఎక్కిన వారికే ఆ మహిమగల పరిచర్య అండి. నేల మీద కాదు మన పరిచర్య, భూ సంబంధమైనది కాదు మన పరిచర్య. భూ సంబంధమైన పరిస్థితులు సర్దుకునేది కాదు మన పరిచర్య. జనులను పట్టాలి, మనలాగే ఆ ఉన్నత పర్వతానికి లాక్కెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. నిర్గమకాండం 3:12 చదువుదాం ఒకసారి. నిర్గమకాండం 3:12. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరనెను. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్ను పంపితిననుటకు ఇదే సూచన. ఏంటో సూచన అంటే, మోషే నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో నా జనులను అదే కొండ మీద తీసుకొస్తావు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అదే ఉన్నతమైన అనుభవంలోనికి తీసుకొస్తావు అని అర్థం. ఎక్కడ నువ్వు సేవకు సమర్పించుకున్నావో, ఎక్కడ ఈ లోకం నాకు వద్దనుకుని వేరైపోయావో, ఎక్కడ నువ్వు ప్రతిష్ఠించుకున్నావో, ఐగుప్తు ధనము కంటే, ఫరో కుమార్తె యొక్క పేరు కంటే, ఫరో అనే పేరు కంటే, ఐగుప్తు ఐశ్వర్యము కంటే, పాపములో వచ్చే ఎంజాయ్మెంట్ కంటే, అల్పకాల పాప భోగముల వల్ల వచ్చిన సుఖాల కంటే, క్రీస్తు విషయమైన నింద,
బహుమానముగా వచ్చే ప్రతిఫలం, పరలోక సంబంధమైన వాటి మీద లక్ష్యం ఎలాగైతే కలిగి సమర్పించుకున్నావో, నేను నిన్ను పంపితిని అనుటకు ఇదే సూచన, నా జనులను ఈ పర్వతం మీదకి నువ్వు తొడుకుని వస్తావు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. దేవుడు పిలిచిన వాళ్ళు, దేవుడు పంపిన వాళ్ళు అయితే ఎక్కడ ప్రతిష్ట మొదలు పెట్టారో ప్రతి విశ్వాసిని ఆ స్థాయికి తీసుకొస్తారని అర్థం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అది చేరాలి అంటే ప్రియులారా, వీలైనంత వరకు ఎంత తేలికగా ఉంటే మునిగిపోకుండా ఉండాలంటే ఏం చేశారు? యోనా గ్రంథంలో, మేము మునిగిపోదు ఈ మహా దుష్ట సముద్రంలో, ఈ లోకం అనే సముద్రంలో మేము మునిగిపోకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేశారంటే ఉన్న సామాగ్రి అంతా ఎత్తి ఇసిరేశారంట. పోతే పోయింది అనుకున్నారు. యోనా గ్రంథంలో అప్పుడు కానీ బతకలేదు మనోడు. అలాగే పౌలు గారు పాపం ఓడలో వెళ్తున్నాడు, ఉరకులోను అని తుఫాను వచ్చిందంట, 4 దిక్కుల నుంచి కొట్టింది దడేల్మని. చచ్చిపోతాం 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 అనుకుంటుండగా పౌలు అన్నాడు, ఏం కాదు మనం వెళ్తాము, దేవుడు చూపించాడు, నేను పలానా పట్టణానికి వెళ్ళి నిలబడాల్సి ఉంది అంటే ముందేమో ఎవరు నమ్మలేదు, కానీ ఓడ నావికుడు పౌలు గారి మాట విని సరే నమ్ముతున్నానని చెప్పి చేతులారా ఆహార సామాగ్రి ఓడను బరువు పెంచి మునిగిపోయేలా చేసే, సముద్రంలో మునిగిపోయేలా చేసే ఆ సామాగ్రి అంతా పాడేస్తాడు. చేతులారా పాడేసుకున్నాము అంటాడు లూకా రాస్తూ, అపోస్తల కార్యం అంతా రాస్తూ. లోకంలో మునిగిపోయే బరువులు ఏమేమి ఉన్నాయి తీసివేయండి ప్రియులారా హృదయములో నుండి. లోకములో మునిగిపోజేసే, లోకములో నాశనం కలుగచేసే, లోక చూపులు చూపించే ఏ దర్శనము ఏ భారము హృదయములో నిండిపోతుందో మీరు దిగిపోతారని అర్థం. ఊబిలోనికి దిగిపోతున్నారు అని అర్థం. ఊబులు ఉంటాయి తెలుసా మీకు? బురద ఊబి, ఇసుక ఊబి, చాలా డేంజర్ అది. మామూలుగా ఈ నదులైనా సముద్రాలైనా పర్లేదు, లోతులో ఉన్న నీళ్ళల్లో కొంచెం ఈత తెలిసినోడు ఈదుకోగలడేమో, కానీ ఊబి అలాంటిదంటే ఈత వచ్చినా ఈత కొట్టలేదు. అది బురద ఊబి కదా, అలా దిగిపోదు. ఈ కొట్టుకోవడానికి కూడా ఉండదు. ఇసుక ఊబి కూడా అంతే. ఈ లోకమని ఇసుక ఊబి, ఈ బురద ఊబిలో మునిగిపోకుండా ఉండాలంటే మనము ఎంత తేలికగా ఉంటే అంత మంచిది, ఎంత ఉన్నతమైన దర్శనం కలిగి ఉంటే అంత మంచిది ప్రియులారా. సరే, పాయింట్ ఏంటంటే ఇంత గొప్ప సాక్షి సమూహము, పాత నిబంధన పరిశుద్ధులు త్యాగాలు చేసి పోరాటాలు చేసి తమ విశ్వాసాన్ని కాపాడుకొని, కృపాయుగం కాదు ధర్మశాస్త్ర యుగములో కూడా తమ విశ్వాసాన్ని కాపాడుకొని, ధర్మశాస్త్రమే లేకపోయినా మనస్సాక్షి యుగములో దేవుడికి ఏం నచ్చుతుందో తెలియక కింద ప్రభా ఏం చేయమంటావు, దేవుడు చెప్పడు, ధర్మశాస్త్రం లేదు కదా, ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడో తెలియకపోయినా వాళ్ళు కింద మీద పడి అంతంత మాత్రముగా దేవుడిచ్చిన ఆత్మను ఫాలో అయ్యి దేవుడికి ఏమి ఇష్టమో అదే పని చేసి బతికారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇష్టలుగా ఉన్నారు వాళ్ళంతా దేవునికి. హనోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు, అబ్రహాము దేవునితో నడిచాడు. వాళ్ళకి ఇష్టలుగా, దేవునికి ఇష్టలుగా, దేవునికి స్నేహితులుగానే మారినంత కథ ఆ కాలంలో మనస్సాక్షి యుగంలో ఎలాగ వాళ్ళ మనస్సాక్షి పనిచేస్తుందో నిజంగా ప్రియులారా, అట్టి మనస్సాక్షి పరిశుద్ధాత్మ వలన దేవుడు మనకు కలుగజేయనుగాక. హల్లెలూయా. ప్రతిదీ చెప్పాల్సి వస్తుంది, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, ప్రతిదానికి రుజువు చూపించాల్సి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది, ఎక్కడ ఉంది మొదలు పెడతారు. దేవుడికి ఏమి ఇష్టమో బల్ల తీసుకుంటున్నా దేవుని కోరికలేంటో తెలియని బ్రతుకులు మనవి, బల్ల తీసుకుంటూనే ఉన్న దేవుని ఆలోచనలేంటో తెలియని బ్రతుకులు మనవి. చాలా గొప్ప పరిశుద్ధులు అనుకుంటుంటాం మనల్ని మనం. దేవుడికి ఏమి ఇష్టమో తెలియదు. దేవుడికి మనం ఐడియాలు ఇస్తాం, ఇలా చేస్తే బాగుంటుంది ప్రభు, అలా చేస్తే బాగుంటుంది ప్రభు అని. సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి
మన పరిపూర్ణత కోసం కనిపెడుతుంటే మన బుద్ధి, మన ఆలోచనలు, మన చూపులన్నీ నేల చూపులు, భూ సంబంధమైన చూపులు, దేశాల వారీగా, భాషా వారీగా, జాతుల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోయి సెటిల్ అయిపోయిన బ్రతుకులు మనవి. దేని బట్టి అంటే 2 విషయాలు అన్నాడు పౌలు. భారం, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపము. చిక్కుకోవద్దు అందులో, దాంట్ని విడిచి. స్తోత్రం చెప్పిన గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి. యాకోబు వాళ్ళ మామగారైన లాబాన్ ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? దేవుడు పిలిచాడు యాకోబుని. ఇంకెంత ఉంటావు అక్కడ, సెటిల్ అయిపోదామనే. బయలుదేరు, నీవు పుట్టిన దేశము, నీ తండ్రి దేశమునకు బయలుదేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ కాలంలో సంఘం అందుకుంటున్న పిలుపు బ్రదర్ సిస్టర్, ఇది ఎన్నాళ్ళు ఉంటారు భూమి మీదనే? భూమి 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 అని వెళ్ళిపోవాలని లేదా? వెళ్ళిపోవడానికి కాదా రక్షణ పొందింది? దేవుని ముఖాన్ని చూడడానికి కాదా రక్షణ పొందింది? ప్రదానం చేయబడిన అమ్మాయి ఎన్నాళ్ళు ఉంటుంది ఇంట్లో? ప్రదానం చేయబడిన సంఘము చాలా రిజర్వ్డ్గా, ప్రత్యేకంగా ఉంటుంది బ్రదర్ సిస్టర్. ఉందా ఆ ప్రత్యేకత? బయలుదేరే టైం వచ్చింది, మనం వెళ్ళిపోయే టైం వచ్చింది. ఎలాగ వెళ్తున్నాం, ఏం పట్టుకొని వెళ్తున్నాం, ఎలా సిద్ధపడుతున్నాం? పెళ్లి కొరకే కదా సిద్ధపాటు అంతా. ప్రదానం చేయబడిన అమ్మాయి ఇంట్లో పరిస్థితులు ఎలాగ ఉంటాయి? పెళ్లి కోసమే సిద్ధపాటు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అది సంవత్సరం తర్వాత పెట్టుకొని హడావిడిగా ఎలా ఉంటుంది? పెళ్ళి కదా, అమ్మాయి పెళ్ళి కదా అండి. ఈ నాన్నకు డబ్బులు ఖర్చు పెట్టాడు, ఏమన్నాడు? అమ్మాయి పెళ్ళి కదా నేను. ఆ అమ్మ కూడా ఎక్కువ ఖర్చులు పెట్టుకోదు. ఏమంటే ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, మంచం కొనుక్కోవాలి, వాషింగ్ మిషన్. వద్దండి, అమ్మాయి పెళ్ళి కదా, అన్ని అమ్మాయి కోసం, అన్ని అమ్మాయి కోసం, అన్ని అమ్మాయి కోసం. ఎవరికి ఏం కొనేయడం కానీ, ఒక పండగ కానీ, ఒక హ్యాపీ, ఒక ఎంజాయ్మెంట్ కానీ, ఒక పిక్నిక్ కానీ, ఒక సరదా తిరగడం కానీ, ఈ డబ్బులన్నీ అంటే ఖర్చు అవు. వెళ్ళిపోవాలి కదా, పెళ్ళి కదా. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే సంవత్సరం యాకోబుతో దేవుడు అంటాడు, నీకు కావాల్సినంత పట్టుకొని బయలుదేరు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ బయలుదేరితే, అందరూ బయలుదేరారు. యాకోబు, రాహేలు, లేయా, పిల్లలు, దాసులు, గొర్రెలు, మేకలు అన్నీ బయలుదేరిపోయి 3 రోజులంతా దూరం వెళ్ళిపోయారట. ఎవరికి? లాభానికి చెప్పకుండా వెళ్ళిపోయారంటే వీళ్ళంతా రహస్యముగా పారిపోయిన. బలి ఉంటుంది మాట, చదువుతారా? రహస్య రాగడ ఎలా ఉంటుందో క్లియర్ కట్ కనిపిస్తుంది అక్కడ. యాకోబు రహస్యముగా పారిపోయిన. 31 ఆదికాండము ముగించేస్తారు. కొన్ని విషయాలు చెప్పేసి ముగించేస్తారు. 31, 21. అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. 27. నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? చాలు. లాభాను చడుతున్నాడు, వెతికి గిలాదు పర్వతం మీద దొరికాడు. దేవుని స్తోత్రం చెప్పండి. లాభాను పరిగెత్తుకుని వచ్చి, అదేంటి నువ్వు పోతానంటే, మరి నువ్వు పోతానంటే మరి నేను బ్యాండ్ బాజాలతోటి, నాట్యాలతోటి, వాయిద్యాలతోటి, పాటలతో సెండ్ ఆఫ్ చేసేవాడిని కదండి. యాకోబు అంటాడు, అవునా? నీ వాళ్ళకొని చూస్తే అలా లేదు. నన్ను నీ కూతుర్ని ఆస్తులన్నీ ఉంచేసి నన్ను గెటౌట్ అనేలాగా ఉన్నావు నువ్వు. అన్నిసార్లు మోసం చేసి 1 పైసా ఇవ్వకుండా, నీ డబ్బులు నేను ఒక ముక్క కూడా తినలేదు ఎప్పుడు కూడా. నువ్వు ఎక్కడన్నా నా కుటుంబాన్ని నా నుంచి వేరు చేసేస్తావేమో భయం వేసి నేను రహస్యముగానే బయటపడి తిని అంటే లాభాన్ని అంటాడు, సర్లేవయ్యా, నీ సొమ్ములు, నీ వస్తువులు, నీ సొమ్ము, నీ డబ్బులు నువ్వు మోసుకుని వెళ్ళిపోయావు. నా గృహదేవతలు నీవేళ దొంగిలితివి అన్నాడు. యాకోబు షాక్. నాకు గొప్ప దేవుడు ఉంటుండగా నీ దేవతలు నాకెందుకు? దమ్ముంటే ఎవరి దగ్గర వెతుకు, ఎవరి దగ్గర దొరుకునో వాడు బ్రతకడు. పాపం యాకోబుకు తెలియదు. రాహేలు అమ్మ కొట్టేసింది. రాహేలు, యాకోబు భార్య అయిన రాహేలు తండ్రి గృహదేవతలు దొంగిలించి
ఏ? అంటే తండ్రి తన గృహదేవతలు ఎవరికి ఇస్తాడో తండ్రి ఆస్తి అంతా వారికే చెందుతుందని రూల్ అన్నమాట. చెప్పకుండా గృహదేవతలు తీసుకొచ్చేసింది. దేవతలతో వెనకాల వచ్చే ఆస్తులు నీకేలా? శపితమైనది, లౌకికమైనది నీకేలా? దేవుడు అంటాడు, యాకోబుని లాబాను అనే వాళ్ళ మామగారు మోసం చేసిన శ్రేష్టమైన ఆస్తితో దేవుడు బయటికి రప్పించాడు యాకోబుని. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత శ్రేష్టమైనది ఇచ్చిన ఒక అనవసరమైన అపవిత్రమైన దాని మీద కక్కుర్తి కలగనేలా బ్రదర్ సిస్టర్? ఒక జీతం చాలట్లేదు, దేవుడిచ్చింది అంత తృప్తి లేదు కదా చాలామందికి. అపవిత్రమైన, అనవసరమైన, అన్యాయపూరితమైన, మోసపూరితమైన, లౌకికమైన పనులు కూడా చేసి సంపాదించి పెట్టుకున్నారు చూసారా డబ్బులు. దీవెనకరమైనది అయితే కాదు. లాబాను వెతికాడు, ఆ గృహదేవతలు ఎక్కడ దొరకలేదు. లేయా గుడారంకి వెళ్ళాడు, దొరకలేదు. యాకోబు గుడారానికి వెళ్ళాడు, దొరకలేదు. దాసిల గుడారానికి వెళ్ళాడు, దొరకలేదు. రాహేలు గుడారంకి వచ్చేసరికి ఆమె ఒంటె సామగ్రిలో వాటిని దాచి దాని మీద చాపేసి కూర్చుంది. మనది నెలసరి నడుస్తుంది డాడీ, నేను లేగలేను సారీ అన్నది. అయ్యో సారీ అమ్మ వెళ్ళిపోయాడు అంతే. నాన్నగారు దగ్గర నుంచి తప్పించుకుందేమో కానీ దేవుడి దగ్గర నుంచి తప్పించుకోలేరు బ్రదర్ సిస్టర్. ఎందుకంటే యాకోబు ఏమన్నాడు? అది ఎవరి దగ్గర దొరుకును చదువుతారా? వాడు బ్రతకడు. 30 నుంచి చదవండి. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగల వాడవై వెళ్ళగోరినేడల వెళ్ళుము. నా దేవతల నేల దొంగిలితివనగా యాకోబు, నీవు బలవంతముగా నా యుద్ధ నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడి తిని, ఎవరి యుద్ధ నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. నీవు నా యుద్ధనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదికి నీ దాన్ని తీసుకొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలినని యాకోబునకు తెలియలేదు. చాలు. ఒకరికి తెలియకుండా ఒకరు ఏమేమి దాచుకుంటున్నారు బ్రదర్ సిస్టర్. దురదృష్టవశాత్తు 35వ అధ్యాయము 16 చదువుతారా? ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందెను. చాలు. వాళ్ళ మామగారి దేశమును చూడలేదు రాహేలు. తన భర్త యొక్క దేవుని దేశమును చూడలేదు. కానాను దేశము చూడలేదు. అబ్రహాము ఇస్సాకులకు దేవుడిచ్చిన దేశమును చూడలేదు. వాగ్దాన దేశమును చూడలేదు. తను ఎంతగా ఏడ్చి గుండెలు వాదుకున్నాక దేవుడిచ్చిన చక్కటి బిడ్డలతో కూడా జీవితం గడపలేదు. ఏం చేసుకుంటావా దేవతలతోటి? ఏం చేసుకుంటారు బ్రదర్స్? శపితమైంది సంపాదించి దేవుని అమ్మేసుకుంటున్నారు కదా. లోకంలోని లోకం సంపాదించి పరలోకాన్ని అమ్మేసుకుంటున్నారు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపం ఇదే. ఏదైతే అంత పెద్ద ఇష్యూ కాదులేండి అనుకుంటామో, ఎందుకు ఇదే పెద్ద పాపం కాదులేండి, చిన్నదే కదా, ఏం పర్లేదు, ఏదైతే మనం పర్లేదు అనుకుని ఉంటామో, పెద్ద విషయం కాదు అనుకుంటామో, అంత ఏం లేదులేండి, దానికే దేవుడు ఇంత కోప్పడిపోతాడా. ఇంకా దేన్నైతే ఏమీ కాదు అనుకుంటున్నావో ఆ చిన్న పొరపాట్లే భారీ శిక్షణ తీసుకొస్తాయి. గుర్తుపెట్టుకోండి. మీరు ఏం దాచుకుంటున్నారు? ముగించి ఒక ప్రశ్న అడుగునా? యూదా ఇస్కరియోతు యేసు ప్రభుని ఎందుకు అమ్మేశాడు చెప్పండి ఒకసారి. ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు అమ్మేసి ఉంటాడు?
30 వెండి నాణాలకి అమ్మాడు. 30 వెండి నాణాలు పెద్ద విషయం కాదు ఆయనకి. డబ్బు సంచి ఆయన దగ్గరే ఉంది. యేసు ప్రభువు దగ్గర ఆ 30 వెండి నాణాల కంటే ఎక్కువ డబ్బులే ఉంటే ఎక్కువ డబ్బులే మెయింటైన్ చేసేవాడు. మరి 30 వెండి నాణాలకి ఎందుకు అమ్మేశాడు? యాక్చువల్లీ ఇంత పెద్ద స్టోరీ అవుతుంది అనుకోలేదు యూదా. యాక్చువల్లీ అంతకుముందు ఎన్నోసార్లు శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువుని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు, కానీ యేసు ప్రభు తప్పించుకున్నాడు. ఆయన చంపడానికి వెతికారు కానీ యేసు ప్రభు తప్పించుకున్నాడు. ఆయన మీద కుట్ర చేశారు కానీ యేసు ప్రభు తప్పించుకున్నాడు. ఒకసారి ప్రధాన యాజకులు యూదాను అడిగారు, మరి యేసు ప్రభు మాకేం ఇబ్బంది లేదయ్యా, నీకు ఇబ్బంది లేదు మాకు ఇబ్బంది లేదు, యేసు ప్రభు రాత్రి పూట ఎక్కడ ఉంటాడో మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా, తర్వాత మేము చూసుకుంటాం, పెద్ద ప్రాబ్లం లేదంటాడు. మీరు నువ్వు ఆయనతోనే ఉండు, మాతోనే ఉండి నువ్వు పోరాడడం అంటున్నావు ఏంటి, నీకు కష్టం కదా అది, ఆయనతో నువ్వు ఆయన టీం కాబట్టి అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండి చిన్న ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చాలి. యూదా ఏమనుకున్నాడంటే ఇన్ఫర్మేషనే కదా, ఇచ్చేద్దాం, డబ్బులు వచ్చేస్తాయి, వాళ్ళు ఎలాగో ప్రభుని పట్టుకోవడానికి వస్తే ప్రభు తప్పించేసుకుంటాడు అనుకున్నాడు. ఇది పెద్ద ఇష్యూ అవుతుంది అనుకోలేదు, పెద్ద గొడవ అవుతుంది అనుకోలేదు, ఇదో పెద్ద ఘోరం అనుకోలేదు, పెద్ద ఘోరం అనిపించలేదు. రాత్రిపూట ఎక్కడుంటాడని అడిగాడు అంతే. ఎవరిని అంటే మరి ప్రార్థన చేయించుకోవడానికి అడిగారేమోనండి అని అబద్ధం చెప్పేద్దాం అనుకున్నాడో మరి ఏదో, మొత్తం మీద వాళ్ళ అమ్మాయికి బాగాలేదో వాళ్ళ ఆవిడకి బాగాలేదో ప్రార్థన చేయించుకోవడానికి రాత్రిపూట ప్రభు దగ్గర తీసుకొస్తాం అనుకున్నారండి, అందుకే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఫోన్ చేద్దామని చెప్పేశానండి అని అంటాను రెడీగా ఉన్నాడు అనమాట. రాత్రిపూట ఎక్కడుంటాడో చెప్పేశాడు. దానికి వాళ్ళు కూడా ఫ్రీ ఏం కాదులే అన్న, 30 వెండి నాలుగు పట్టుకో అంత అయిపోయింది. ప్రభు గొప్పోడు, ఆయన్ని పట్టుకోవడం అంత ఈజీ ఏం కాదు, తప్పించుకుంటాడు అనుకున్నాడు. కానీ తెల్లవారేసరికి ఆయన యెరూషలేము బయట కొండ మీద వేలాడడం చూసి ఆయన కాలు చేతులు ఆడలేదు. అంతే డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయాడు. అన్న డబ్బులు వద్దన్నా, అన్న డబ్బులు వద్దు, ఎవరికి తిడుతున్నారు అందరు, అన్న డబ్బులు వద్దన్నా అన్న. గాబరా పడిపోయి అనుకోలేదు. ఆ యాటిట్యూడ్తో అర్థం చేసుకోండి మీరు. యేసు తను చేసిన పని వలన యేసు ప్రభు చంపబడతాడని పాపం అనుకోనే లేదు. ఇంత ఘోరం అవుతుంది అనుకోలేదు. వాళ్ళు ఎక్కడ కొట్టగలుగుతారులే యేసు ప్రభుని, ఆయన కొట్టేంత వీళ్ళు ఆయన తప్పించుకొని అలాగే వెళ్ళిపోతారు. లేకపోతే ఇలాగేదో అనగానే మెరుపు వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళు చచ్చిపోతే అప్పుడు కానీ బుద్ధి రాదు వాళ్ళకి. ఏదో విధంగా ప్రభు తప్పించుకుంటాడు అనుకున్నాడు. కానీ తాను చేసిన చిన్న పొరపాటు ఇన్ఫర్మేషన్, అలాగా బట్టలు లేకుండా శరీరం అంతా చీల్చబడి వేలాడతాడు తను వలన అనుకోలేదు. అందుకే ఆ డబ్బులు వద్దన్నా అదన్నా భయపడిపోతున్నాడు. ఆ డబ్బులు నిరపరాధి రక్తము యొక్క డబ్బులు ఇవి, మోసం చేసి సంపాదించిన డబ్బు, దేవతను దొంగిలించి తెచ్చుకున్న ఆస్తి, తండ్రి ఆస్తి. క్షేమం కాదు బ్రదర్ సిస్టర్, శపితమైంది. గుడారములో తవ్వి దాచిపెట్టాడు ఆకాను. క్షేమం కాదు అది అతని కుటుంబానికి. ఎలీషా రిజెక్ట్ చేసిన దానిని నయమాన దగ్గర తెచ్చుకున్న గేహాజీ ఇంట్లో పెట్టి, ఇది దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఆశీర్వాదం చెప్పాడేమో భార్య పిల్లలకి మనకు తెలియదు. అందరూ పెట్టి నెమ్మదిగా వచ్చి ఎలీషా దగ్గర కాముగా ఉంటే ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు నాన్న? రహస్య కార్యకలాపాలు ఎందుకు? కుట్రలు కుయుక్తులు ఎందుకు? క్షేమము కాదది. కుట్ర చేసి కుయుక్తులు చేసి సంపాదించుకుంది ఏది కూడా క్షేమం కాదు బ్రదర్ సిస్టర్. తండ్రి ఎద్దుకు చేరకుండానే, తండ్రి దేశానికి చేరకుండానే రాహేల్ చచ్చిపోయింది. రెండంతల అభిషేకం పొందకుండా గెహాజీ కుటుంబము సర్వన కుటుంబానికి శాపాలు తెచ్చుకుంటున్నా. తండ్రులారా జాగ్రత్త. మనకేం పోయిందండి, ఫ్యామిలీ పెద్ద, మనం తండ్రులం కదా.
నాకైతే ఏదైనా పర్లేదండి, కాలిరినా చెయ్యినా ఓకే. మరి ఫ్యామిలీయో, మన వలన మన పిల్లలు, భార్య పిల్లలు కూడా నశించిపోవాలా? మనం చేసే పొరపాటు మన కుటుంబానికి ఎంత శాపం తీసుకొస్తుందో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను అదే అంటాను, సాతాను ఇచ్చే 1000 రూపాయల కంటే దేవుడిచ్చిన 100 రూపాయలు చాలా గొప్పది బ్రదర్ సిస్టర్. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. సాతాను ఇచ్చే బిర్యానీ కంటే దేవుడిచ్చిన గంజి నీళ్ళు పచ్చడి తిని బతుకుదాం బ్రదర్. దేవుడిచ్చిందే కావాలి, దేవుడిచ్చిందే దీవెన. కుట్ర చేసి సాతానుతో చేతులు కలిపి సంపాదించే 1000 మంది ఉండే సంఘం కంటే నువ్వు కష్టపడి సంపాదించే 10 ఆత్మలు చాలా విలువైనవి బ్రదర్ సిస్టర్. న్యాయంగా ఉందాం, న్యాయంగా సంపాదిద్దాం. కొంచెమే అయినా దీవెనకరమైంది. అది నిద్ర పడుతుంది రాత్రిపూట, తిన్నది జీర్ణించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుయుక్తులు, కపటోపాయాలు, కుట్రలు చేసి ఏ ఆశీర్వాదం వద్దు బ్రదర్. మామగారు మోసం చేసిన దేవుడు యాకోబుని దీవించాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. యాకోబు ఏ మోసం చేయలేదు. దేవుడే అన్నాడు, నువ్వు పని చేయి, ఏ గొర్రెలు నాకు అంటే పొడలు గెలవి నీకు అంటే, ప్రభా పొడలు అంటున్నాడు. నాయన పొడలు పుట్టేలా లేవంటే దేవుడు ఏదో ఐడియా ఇచ్చాడు. పుట్టినవన్నీ మచ్చలు కలిగి వచ్చినాయి, పొడలు కలివి. తర్వాత ఈసారి పొడలు కానీ నీవి కాదు, చారలు కలివే నీవి అనేసరికి గొర్రెలకి చారలు ఎందుకు వస్తాయండి? జీబ్రాల్లాగా, పులుల్లాగా. ప్రభు చూడు చార్లు అంటాడంటే నీకేం టెన్షన్ లేదు. ఐ ఆమ్ హియర్, డోంట్ ఫియర్. నెక్స్ట్ పుట్టిన గొర్రెలన్నీ చార్లు కలివి. వామ్మో. యాకోబు అంటారు. తర్వాత చదువుకున్న అధ్యాయాన్ని చాలా ఈరోజు చదివి చాలా సంతోషించాను. నీవు నన్ను ఇన్నిసార్లు మోసం చేయదలిచిన నా దేవుడు నన్ను దీవించడం అన్నాడు యాకోబు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇంత శ్రేష్టమైన దీవెన కృప ద్వారా నువ్వు సంపాదించుకుంటుంటే కుట్రల మీద ఎందుకు ఆధారపడతారు? కుయుక్తుల మీద ఎందుకు ఆధారపడతారు? లంచాల మీద ఎందుకు ఆధారపడతారు? దొంగ వ్యాపారం మీద ఎందుకు ఆధారపడతారండి? జనాల్ని ముంచి, కుటుంబాన్ని ముంచి సంపాదిస్తే ఎందుకు సంపాదించాలి? దేవునికి ఇష్టం లేని వ్యాపార లావాదేవీలు ఎందుకు చేయాలి బ్రదర్ సిస్టర్? పెద్ద విషయం కాదనుకుంటాం, కానీ ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ఇవే మీ గుండెల్లో భారంగా ఉండిపోతాయి, మీ బరువు ఉండిపోతారు. ఇక్కడ మీ మనస్సాక్షి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. అబ్బో ఇదంతా దేవుడు ఇచ్చిందే అంటే నిద్ర పడుతుందా? బీపీలు షుగర్లు వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్బా ఈ కారు దేవుడు ఇచ్చిందేనా అంటే మునుగుతాం గజగజ. అలాంటి ఏ ఒక్కటి కూడా శపితమైంది కానీ కపటోపాయాలతో సంబంధించింది కానీ మన దగ్గర ఉండకుండాను గాక. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు పెద్ద పాపం కాదనుకునే ఉంటాం, అవే మనల్ని ఈజీగా చిక్కుల్లో పెట్టేస్తాయి. అలాంటి పొరపాట్లు చేయకుందుముగాక. తక్కువైన ఎక్కువైనా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసు వైపు చూస్తూ మహిమలో చేరుదుముగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కనానుకు వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది ఎందుకు జారిపోయారు, ఎందుకు ఉండిపోయారు, ఎందుకు ఆగిపోయారు, ఎందుకు ఇరుక్కుపోయారు దారిలోనే? కక్కుర్తులు, దురాశలు, కపటోపాయాలు, కుట్రలు. కుట్ర చేసి సంపాదించినంత దేవుడు ఇచ్చాడనే సాక్ష్యాలు. మళ్ళీ ఇవన్నీ వెంటనే ఏమైనా శిక్షకు తీసుకురాకపోవచ్చు, వెంటనే శిక్ష రాలేదు, కానీ చివరి క్షణంలో కనాను ప్రవేశం లేకపోయింది. ఏలియా పరిచర్య ఎలీషా దగ్గరకు వస్తే ఎలీషా తర్వాత పరిచర్య ఆగిపోయింది. ఎందుకు? గెహాజీ నమ్మకస్తుడు కాలేకపోయాడు. కొంచెం నమ్మకంగా ఉండుంటే, నయమాన్ దగ్గర ఆస్తంతా కొట్టేయకుండా ఉండుంటే, దొంగ మాటలు చెప్పి, అది కూడా మా అయ్యగారి దగ్గరికి చుట్టాలు వచ్చిరి, మరి మా అయ్యగారు ఇప్పుడే పంపించారు, మరి నయమాన్ దగ్గర అవన్నీ ఇందాక వద్దా నన్ను పొరపాటున అవి తీసుకురా అన్నారంట. అబద్ధాలు చెప్పేందుకు సంపాదించాలండి, అబద్ధాలు చెప్పేందుకు సంపాదించాలి బ్రదర్ సిస్టర్. ఏం తక్కువ? అలా తెచ్చుకుంది ఏదైనా మీకు, మీ కుటుంబానికి అయితే క్షేమం కాదు, మీ పిల్లలకి క్షేమం కాదు బ్రదర్ సిస్టర్.
కష్టపడింది ఏదైనా దేవుడు దీవిస్తాడు. కష్టార్జితమును దేవుడు దీవిస్తాడు. నమ్మకస్తులను దేవుడు దీవిస్తాడు. దీనులను దేవుడు దీవిస్తాడు. ఉన్న దాంతో ప్రభు నువ్వు ఇచ్చింది ఏదైతే అది చాలే ప్రభు స్తోత్రం అనే వాళ్ళకి దేవుడు అమితంగా ఇచ్చేయగలడు. ఊహించిన దానికంటే సమృద్ధి అనే మాట ఒకటి ఉంది బైబిల్లో. తక్కువతోనే బతకండి చివరి వరకు అంటలేదు, దేవుడు ఇస్తాడు. మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే కొన్నాళ్ళు ఇట్స్ ఓకే ప్రభా, పర్లేదు ప్రభా, ఇది చాలే నాయన, ఇంతకంటే ఎక్కువేంటి ప్రభు, నువ్వు ఇచ్చేవు ప్రభా, అంతకంటే ఇంకేం భాగ్యం ప్రభా అని చూడండి. ఒక్కసారి సంతోషిస్తాడంటే దేవుడు మురిసిపోతాడు తెలుసా. చాలే ప్రభు, నమ్మకంగా. సొలొమోను జ్ఞానం అడిగాడు, దేవుడు ఐశ్వర్యం కూడా ఇచ్చేసాడు. శ్రేష్టమైంది అడగండి ఒక్కసారి, న్యాయమైంది అడగండి ఒక్కసారి. నా కుటుంబానికి ఇది చాలే ప్రభు అని చూడండి ఒక్కసారి. మనకు చాలు అనిపిస్తే దేవుడు అంటాడు, లేదు లేదు నాకు చాలట్లేదు, నీకు ఇంకా ఇస్తాను అన్నాడు. ఓబేదెదోము ఇంటిలో నిబంధన మందసం ఉన్నంత వరకు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంత భయంతో బతికాడు. కానీ అతని కుటుంబమును, అతని సొత్తంతటిని దేవుడు ఆస్వాదించాడట. ఏ మందసాన్ని చూసి దావీదు పారిపోయాడో, ఏ మందసాన్ని చూసి జనులు పారిపోయాడో, ఆ మందసం ఇంట్లో తెచ్చి పెట్టుకొని ఓబేదెదోము ఎంత న్యాయంగా బతికాడంటే దేవుడు సొత్తు అంతటినీ కూడా దీవించాడు. ఇది మన దేవుడు అంటే. దేవుడి దగ్గర నుంచి సంపాదించండి. దాన్ని సంపాదిస్తే కుటుంబమైనా, ఆస్తులైనా, డబ్బులైనా కుట్ర చేసి కపటోపాయాలు చేసి సంపాదించకండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపి, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములయ్యా. ఈ పునరుత్థాన దినమున మీ సన్నిధి మా మధ్యలో ఉంచి ఈ ఆరాధన అంతటి ద్వారా మీరు మహిమ పొందినందుకై మీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా, మీ దాసుని మరుగుపరిచి పరలోకము తెరిచి శ్రేష్టమైన మీ వాక్కును మాకు బయలుపరిచినందుకై మీకు వందనాలు. దయగల తండ్రి, ఆనాడు భక్తులు మీ ద్వారా సాక్ష్యం పొందారు. మీ కొరకు వారి జీవితాలు త్యాగం చేసుకున్నారు. గొప్ప సాక్షి సమూహం, ఇంత గొప్ప సాక్షి సమూహం మమ్మల్ని ఆవరించి ఉంటుండగా మీ కృపను పొందిన మీ శ్రేష్టమైన మీ వాక్కులు ప్రకటింపబడుచుండగా, అనేక విధములుగా మీ వాక్కు మాకు బోధింపబడుచుండగా, సులువుగా చిక్కులు పెట్టు పాపములో మేము పడకుండా, వాటిలో ఇరుక్కోకుండా మీ కాపుదల మాకు దయచేయండి నాయన. దయగల తండ్రి, వారి సాక్ష్యం విన్న మేము మా జీవితాలు ఇంకనూ ఎంతగా ప్రతిష్ఠించుకునవలెనో మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రములయ్యా. యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. శ్రేష్టమైన ఆశీర్వాదములు మా ఎదుట నిలిచి ఉంటుండగా, అశాశ్వతమైన శపితమైన దాని కొరకు మా జీవితాలను బలి చేసుకోకుండా మీరు కాపాడండి. సులువుగా చిక్కులు పెట్టి పాపంలో భక్తులు పడిపోయి ఏది నష్టమైపోయారో మీరు మాతో మాట్లాడవు తండ్రి. మీకు స్తోత్రములయ్యా. అట్టి పాపములకు మేము గురి కాకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. మీరు మాకు ఇచ్చిన దాంట్లో, న్యాయముగా మేము పొందిన దాంట్లో, కష్టపడి మేము సంపాదించిందే మేము తృప్తిగా అందులో జీవించుటకు సహాయము చేయండి నాయన. వేరొక విధముగా సంపాదించడానికి ప్రయత్నము చేయకుండా, వేరొక విధముగా అన్యాయమైన లాభముల కొరకు పరిగెత్తకుండా తండ్రి, మాకున్న దాంట్లో తృప్తిగా ఉండి మీ ఎదుట మేము నమ్మకమైన బిడ్డలుగా జీవించుటకు, ప్రతిష్ఠితులుగా జీవించుటకు మీ కృప మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రములు ఆయన. అనేకులు పలు రీతులుగా లోకములో పరిగెత్తుతున్నారు. ధనాపేక్ష కలిగిన వారై ఏదో విధముగా మనుషులను మోసం చేసి అన్యాయముగా, అక్రమముగా సంపాదిస్తున్నారు. అట్టి వాటికి మేము గురి కాకూడదు ప్రభా. దేవా, మీకు స్తోత్రం నాయన. అలాంటి డబ్బు ఎంత నష్టమో మమ్మల్ని ఎంత ప్రభా తండ్రి శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చి దూరం చేస్తుందో మీరు మాట్లాడింటుండగా, విత్తబడిన ఈ వాక్కు ప్రతి హృదయములో నూరింతలుగా ఫలింపచేయండి. ప్రతి ఒక్కరూ ఈ వాక్కును జ్ఞాపకం ఉంచుకొని
వారి జీవితంలో ఎదురవుతున్న పలు రకమైన పరిస్థితుల మధ్యలో దురాశకు గురి కాకుండా, అన్యాయమైన డబ్బుకు ఎదురు చూడక తండ్రి నమ్మకంగా కష్టపడి సంపాదించిన దాంట్లో తృప్తిగా జీవించే కృప మీరు ఒక్కొక్కరికి అనుగ్రహించి మీరు మహిమ పొందండి. దేవా మీకు స్తోత్రం నాయన. ఇదిగో ఈ సమయమందు వాక్యం ఇతని మీద ఆశను బట్టి మీకు వందనాలు. మీరు బలపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఇంకను ప్రభు పలు ప్రాంతములలో శ్రేష్టమైన మీ వాక్కులు విత్తి ప్రజలను బలపరచుటకు సిద్ధపరచుటకు మీ కృప చూపి మీరు మహిమ పొందండి. దేవా మీకు స్తోత్రములు. కూడిచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలయ్యా. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో వారికి కావలసిన మీ వాక్కును మీరు అందించి హృదయంలో బలపరిచినందుకై మీకు స్తోత్రము నాయన. ఒక విడుదలను మీరు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గతంలో ఎలా జీవించారో తెలియదు, ఇక మీదట జీవిత విధానంలో ఒక అద్భుతమైన మార్పును మలుపును త్రిప్పి మీరు మహిమ పొందండి. సర్వశక్తుడా, బలహీనంగాను వ్యాధిగ్రస్తులను పలు రకములైన వేదనతో మీ సన్నిధిలో ఉన్న బిడ్డలకు గొప్ప విడుదల, నెమ్మది, సమాధానమును, ఆదరణను మీరు కలుగచేసి మీరు మహిమ పొందండి ప్రభా. ఈ వారంలో జరిగే కూడికలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించండి. ఈ వారమంతా మా విశ్వాస బిడ్డలకు గొప్ప కాపుదలను మీరు ఇవ్వండి. వారి ఉద్యోగ స్థలాల్లో, వారి ప్రయాణాల్లో, వారు చేస్తున్న వ్యాపారాల్లో, జీవనోపాధి నిమిత్తం వారు పడుతున్న ప్రతి ప్రయాసంలో మీరు తోడుగా ఉండి ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. ఈ ఎండల్లో ఎవరెండ దెబ్బ గురి కాకుండా మీ కాపుదల్లో భద్రపరిచి మీరు మహిమ పొందండి. సర్వశక్తుడా, ఏ విధము చేతనైనా సరే మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా మా జీవితాలను అన్ని విధములుగా మేము సరిచేసుకొని సులువుగా చిక్కులు పెట్టే పాపములో మేము పడకుండా ప్రభా తండ్రి, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడవైన నీ వైపు చూస్తూ పందెపు రంగంలో పరుగెత్తి బహుమానమునకు మేము సిద్ధపడటకు, బహుమానం పొందుకొటకు మీ కృప దయచేయమని కృప కలిగిన మీ హస్తములకు సమర్పిస్తూ యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.